బ్రేకింగ్ న్యూస్ గత 10 ఏళ్లలో తెలంగాణకు ప్రత్యేక టూరిజం పాలసీ తయారు చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే టూరిజం పాలసీపై జరిగిన భేటీలో ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. డిసెంబర్ 31లోగా నూతన టూరిజం పాలసీ తయారు చేయాలని ఆదేశించారు. ఆయన టూరిజం పాలసీ రూపకల్పనకు దుబాయ్, సింగపూర్, చైనా దేశాలను అధ్యయనం చేయాలని సూచించారు. దుబాయ్, సింగపూర్ తరహా షాపింగ్ హైదరాబాద్ లో కూడా ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇక హైదరాబాద్ వాతావరణానికి అనుగుణంగా టూరిజం ని అభివృద్ధి చేయాలని సీఎం వెల్లడించారు. తమిళనాడు తరహా ఆటోమొబైల్ పరిశ్రమ హైదరాబాద్ లో అభివృద్ధి అయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి చెప్పారు. అలానే ఫ్యూచర్ సిటీలో మెగా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుపైన కూడా అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఎయిర్పోర్ట్ నుంచి 20 నిమిషాల్లో మెగా కన్వెన్షన్ సెంటర్ కు చేరుకునేలా ఉండాలని సూచించారు. డెస్టినేషన్ వెడ్డింగ్లకు అనువైన ప్రదేశాలను గుర్తించి అభివృద్ధి చేయాలని అన్నారు. ఇక ప్రత్యేక శాఖ స్థలాల లీజులపైన కూడా ముఖ్యమంత్రి ఆరా తీశారు. మంచి గుర్తింపు ఉన్న కంపెనీస్ కు పర్యాటక స్థలాలు లీజుకు ఇవ్వాలని కూడా సూచించారు. టూరిజం స్థలాలు లీజులపైన సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. లీజు ముగిసిన ఖాళీ చేయని వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలానే టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో పర్యాటకులు పెరిగేలా చూడాలని అన్నారు సీఎం. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లను దేవాలయాలతో కనెక్ట్ చేయాలని సూచించారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి పులులు తెలంగాణ వైపు వచ్చే వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల టెంపుల్ టూరిజం పెరిగిందని అన్నారు. ఆయన రొటీన్ టూరిజం కాకుండా కాన్సెప్ట్ టూరిజం పైన దృష్టి సారించాలని తెలిపారు. ఉస్మానియా హాస్పిటల్ ని ఖాళీ చేయించి మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఇక చార్మినార్ కు పర్యాటకులు పెరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇంకా పలు రాష్ట్రాల్లో అమలవుతున్న టూరిజం పాలసీస్ ను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అసెంబ్లీలో నూతన టూరిజం పాలసీని ప్రవేశపెట్టి సమగ్రంగా చర్చ జరుపుతామని సీఎం స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురు అధికారులు కూడా పాల్గొన్నారు.